హాలిడేస్లో ఇంట్లో ఉండి పిల్లలు చేసే పనులు చూసారా, ఎలాంటి పనులు చేస్తున్నారు? పాస్తా తయారు చేస్తానమ్మా అన్నారు. సరే ఎలా తయారు చేస్తుందో చూద్దామని అనుకుని ఏం కావాలమ్మా అని అడిగాను. ఏముంది, కాస్త గోధుమ పిండి ఇవ్వమ్మా, వాటర్తో కలిపి పాస్తా చేస్తాను అంది. చూద్దాం దీని పాటలు సరిగ్గా రాకపోతే దీని పాటలు పాస్తా ఎలా ప్రిపేర్ చేస్తుందో చూద్దాం. గోధుమ పిండిని బాగా మంచి టెక్స్చర్లో కలిపి ఒక ఫోర్క్ తెచ్చి సోఫాలో కూర్చుంది. దీని ప్రయోగాలు కాదు కానీ ఇల్లంతా పాడు చేస్తుంది. ఎక్కడ తీసి అక్కడే వదిలేస్తుంది. వెనకాల నాకు డబుల్ త్రిబుల్ వర్క్ అవుతుంది. ఇంట్లో ఉన్నదంటే మేడము ఇదిగో ఇలాంటి పనులు చేస్తుంది. చక్రపాణాలు అది తక్కువ ఫ్రై చేస్తే కొంచెం లైట్గా మీడియం ఫ్లేమ్లో ఎక్కువసేపు మీడియంలో ఫ్రై చేయాలి, సరిపోతుంది. పాస్తా తయారు చేసిన తర్వాత దాన్ని ఎలా కుక్ చేయాలో చెప్తుంది. చక్రపాణాలు చేస్తావు కదా, అలాగే మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేయాలి అని చెప్తుంది. సరే అలాగే అని మేడం గారు ఆర్డర్స్కి నేను ఓకే చెప్పాను. అదిగో ఒక ఫోర్క్ తీసుకుని దాని మీద చిన్న చిన్న బాల్స్లా చేసి వాటిని రౌండ్గా చేసి వాటిని ఫోర్క్ మీద పెట్టి అలా రోల్ చేస్తుంది బ్యాక్ సైడ్కి. వెంటనే అది ఒక బ్యూటిఫుల్ ఒక గవ్వలాగా లైక్ పాస్తా లాగా రోల్ అయిపోతుంది. దాన్ని ఇప్పుడు మేడము పాస్తా అని చెప్తుంది. అమ్మో చూడండి, డ్రై పిండిలో డిప్ చేస్తూ పాస్తాలను తయారు చేస్తుంది ఇండివిజువల్గా. అమెరికాలో మంచి ఉండదా? ఉంటుంది కానీ వింటర్లో వస్తుంది అంతే. రష్యాలో అయితే ఏ సీజన్లో ఉన్నా మంచి వచ్చేస్తుంది. ఎవరు చెప్పారు? నువ్వు వెళ్ళావా రష్యాకి? లేదమ్మా. మరి ఎలా తెలుసమ్మా నీకు? మేడం చెప్పారమ్మా. అవునా? పాస్తా చేస్తూ మేడం మాట్లాడే మాటలు ఇవన్నీ కూడా స్కూల్లో చెప్పిన విషయాలన్నీ ఇంట్లో అన్నీ లబాడబా వాగుతూ ఉంటుంది. ఏ దేశంలో ఎంత మంచు కురుస్తుంది, ఎక్కడ ఎంత చల్లగా ఉంటుంది, ఎప్పుడు ఏ దేశానికి వెళ్ళాలి, ఇలా మొత్తం సోషల్లో ఒక జియోగ్రఫాలజిస్ట్ లాగా తెగ మాటలు చెప్తూ ఉంటుంది. వినాలే కానీ ఆ మాటలకి కొదవే లేదు. అదిగో చూడండి, ప్లేట్లో ఎన్ని పాస్తాలు రెడీ చేసి పెట్టింది. ఇప్పుడు ఏం చేయాలి అంటే